ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలును గూర్చి ఈ ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నారు. అండ్ దై గాడ్ దై గ్లోరీ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. దేవుడే నీకు మహిమ అని, ఆయనే నీకు గొప్ప అలంకారము అని. సామాన్యంగా ఈ భూమి మీద న్యాచురల్ సోర్సెస్, భౌతికపరమైన వనరులే మనకు ఆధారం. అవే మనకు తప్పనిసరి. కానీ 60వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కానీ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. ఈ విధమైన దేవుని మహిమ కార్యాలు దేవుని ఆశ్రయించిన వారికి, ప్రత్యేకింపబడిన వారికి, ఆయన ఎన్నికలో ఉన్నవారికి తప్పకుండా దేవుడు దయచేస్తారు. కొందరి జీవిత చరిత్రలను వాక్యములో నుండి చదువుదామా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది. గుడ్రాల, పిల్లలు కననిదాన, జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడనిదాన, జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిస్తున్నాడు. న్యాచురల్ ఏంటంటే, గుడ్రాలు పిల్లలు కనలేదు గనుక ఆనందపడలేదు, జయగీతము పాడలేదు. కానీ సూపర్ న్యాచురల్ దేవుని కార్యం ఏమిటంటే, షారా గుడ్రాలే, కానీ ఆమె వృద్ధాప్యంలో ఇస్సాకును, అతని కుటుంబంలో నుండి యాకోబును, ఇశ్రాయేలు వంశమును ఆకాశపు నక్షత్రముల వలెను, భూమి మీద ఇసుక రేణువుల వలెను ఆయన విస్తరింపచేయలేదా? ఇదే దేవుని మహిమ అంటే. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అనే మాట యొక్క నిజమైన అర్థం ఇదే. 78వ కీర్తన 15-16 వచనాల్లో, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. న్యాచురల్ ఏంటంటే, బండ మీద నీళ్లు పోస్తే అవి ఆరిపోతాయి, ఎండిపోతాయి. కానీ సూపర్ న్యాచురల్ దేవుని కార్యం ఏమిటంటే, బండతో మాట్లాడగా, మోషే బండను కొట్టగా నీళ్లు ఉబికి ఏరులై పారాయి అనే విషయాన్ని నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. మరియు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదువుతాం. ఇదే సూపర్ న్యాచురల్ దేవుని శక్తి కార్యం అంటే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19-30 వచనాలు మనం ధ్యానం చేస్తే, నెబుకద్నెజరు రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని తాను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని అగ్నిగుండమును 7 అంతలు వేడిగా చేసి వారిని బంధించి, బలాఢ్యులైన వారితో గుండములో విసిరివేయించగా, విసిరిన మనుష్యులు గుండము బయట కాలిపోయారని చెప్పబడింది. ఇదే న్యాచురల్. కానీ ఆ ముగ్గురు దేవుని సేవకులు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, బంధకములు లేక అగ్నిగుండములో తిరుగుచున్నట్టు 4వ వాడు కూడా వారితో పాటు తిరుగుచున్నట్లుగా అతడు దేవతల రూపమును పోలిన వాడని రాజైన నెబుకద్నెజరు చూడగలిగాడు. వారిని బయటికి పిలిచి పరీక్షించినప్పుడు వారికి అగ్ని వాసన కానీ, బట్టలు తల వెంట్రుకలు కాలిపోవడం కానీ,
ఏమాత్రం కనిపించలేదు. ఇదే సూపర్ న్యాచురల్ దేవుని శక్తి కార్యం అంటే. ఇదే నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అన్న మాట యొక్క నిజమైన అర్థం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాల్లో, పగలు సూర్యుని వెలుగు కాదు నీకు వెలుగుగా, రాత్రి చంద్రుని ప్రకాశము కాదు నీకు వెలుగుగా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని దేవుడు సూపర్ న్యాచురల్ కాంతిని సౌలును ఆ రోజు దమస్కు గేటు దగ్గర తాకిన వెలుగే మనలను కూడా తాకుతుంది. ఆ వెలుగే ఇశ్రాయేలుకు, ఆ వెలుగే వారిని అద్భుతంగా నడిపించింది. మనము కూడా మనోనేత్రములను వెలిగింపబడిన వారమై ఆయన నిత్యమైన సూపర్ న్యాచురల్ వెలుగు ద్వారా మనలను కూడా ప్రభువు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ దేవుడు నీకు భూషణముగా, మహిమగా, వెలుగుగా ఉండునుగాక. ఆమెన్.